పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని నిర్మాణాలపై హైడ్రా తరహా చర్యలకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు నగరపాలక సంస్థ పరిధిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించేందుకు విస్తృత సర్వే చేపట్టారు. కార్పొరేషన్లోని 5వ డివిజన్ మల్కాపూర్ పరిధిలోని మల్లపురానికుంటలో ఎఫ్టీఎల్ పరిధిలో 16 నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించి వారికి నోటీసులు అందజేశారు. దీంతో కాలనీవాసులు తమకు ప్రభుత్వ పరంగా అన్ని శాఖల నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్లు ఉన్నప్పటికీ మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద అన్ని రకాల ధృవీకరణ పత్రాలు ఉన్నాయని అంటున్నారు. గోదావరి ఖని, అడ్డగుట్టపల్లి చెరువు తదితర ప్రాంతాలలో అధికారులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించుకున్న ఇళ్ల నిర్మాణాలపై సర్వే చేస్తున్నారు. నాలా కన్వర్షన్ ఉంది, రిజిస్ట్రేషన్లు అయినాయి, అన్ని డాక్యుమెంట్లన్నీ మా దగ్గర కరెక్ట్. డివిజన్లోని శ్రీనగర్ కాలనీలో కొత్తగా ఏర్పరచుకున్న వినాయక నగర్ మాది. ప్రకారంగా 173 సర్వే నెంబర్లో మల్లపురాని కుంట అనేది ఉన్నది. 173 తర్వాత 172 సర్వే నెంబరు మాది. 171 సర్వే నెంబర్ మాది. 171 సర్వే నెంబరు చెరువు నుంచి చాలా దూరంలో ఉన్నది. అసలు చెరువు నుంచి ఎఫ్టీఎల్ పరిధి అనేది ఎంత దూరం ఉంది, ఎన్ని మీటర్లలో ఉన్నది, అలా ఉన్నప్పుడు హద్దులు పెట్టుకోవాలి. మున్సిపల్ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ వీళ్ళు హద్దులు పెట్టుకొని చేసుకోవాలి. ఎలాంటిది ఏది లేకుండా మేము చాలా కష్టపడి లోన్లు పెట్టి ఉన్నది సంపాదించి ఇలా చాలామంది దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టజీతం మొత్తం ఇందులో పెట్టుకొని ఉన్నప్పుడు వాళ్ళ ఆశలు అడియాసలు చేసుకున్నట్టుగా ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. ఈ రకమైన పరిస్థితి ఎందుకు చేస్తున్నారో మాకు న్యాయం చేయగలరు, దయచేసి చూడండి. ఇంత బిల్డింగ్ కబ్జా చేసుకున్న వాళ్ళు ఎవరైనా కడతారా అండి? కట్టుకుంటారా? 70-80 లక్షల బిల్డింగ్ కబ్జా చేసిన వాళ్ళు కడతారా? గుడిసెలు వేసుకొని ఉంటారు కబ్జా చేస్తే. పర్మిషన్లు ఉంటేనే అవన్నీ పట్ట భూములు అయితేనే జిలిపేస్ 1, 2 ఎట్లయితే సోలార్లు కూడా పెట్టించుకున్నాం అందరం. ఎందుకు పెట్టించుకుంటాం? మంచి ఇండ్లు పర్మిషన్లు ఉన్నాయంటేనే కదా పెట్టించుకుంటాం. లేకపోతే మాకు డబ్బంతా ఎక్కువ ఇంత బిల్డింగులు కట్టుకున్నామా అండి? దాదాపు 25 ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. అందరు చూడండి, ఇంటికి 2 పెద్ద మనుషులే ఉన్నారు. ఇప్పుడు అందరు పిల్లలంతా సెట్ అయినాక దిగిపోయిన వాళ్ళే వచ్చి కట్టుకున్నారు ఇక్కడ. మరి దిగిపోయిన వాళ్ళు వచ్చి కట్టుకుని పర్మిషన్ ఎందుకు ఇచ్చిండు? మరి అలాంటప్పుడు ఆయన ఇవ్వపోవాల్సింది కదా. ఈ జూన్లు ఉన్నది, ఆ జూన్లు ఉన్నది అన్నప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చిండు? అక్కడనే పోయి ఆపాల్సింది. బిల్డర్ పోయినప్పుడు మీరు ఫలానా జూన్లు ఉన్నదని ధరణి వాళ్ళకి తెలుస్తుంది, కానీ మాకు కట్టించుకున్నట్లు తెలియదు కదా.